వజ్రం ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైంది. దీంతో డైమండ్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. కనీసం జీవితంలో ఒక్క డైమండ్ రింగ్ అయినా ధరించాలని చాలామంది అనుకుంటారు. ఇక ధనవంతులు డైమండ్ రింగ్, డైమండ్ హారం, డైమండ్ గాజులు, చివరికి డైమండ్ హ్యాండ్ బ్యాగ్ ఇలా అన్ని డైమండ్స్‌తోనే చేయించుకుంటారు. అయితే ఓ వజ్రాల వ్యాపారి మాత్రం కోట్లు విలువ చేసే డైమండ్‌ను ఏకంగా తన కంట్లోనే పెట్టుకున్నాడు. ఇదేంటి డైమండ్‌ను కంట్లో పెట్టుకోవడం ఏంటని మైండ్ బ్లాక్ అవుతుందా? డైమండ్ బిజినెస్ మ్యాన్ డైమండ్ ఐ వెనుక చాలా స్టోరీనే ఉంది. లెట్స్ వాచ్. సాధారణంగా మనం ఇప్పటి వరకు బంగారు పళ్ళు లేకపోతే వెండి పళ్ళు ఉన్న వ్యక్తులను చూసాం. కానీ ఎవరైనా కళ్ళలో వజ్రాలు పొదిగి ఉండడం ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. అయినా కన్ను చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అందులో వజ్రం పెట్టుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఇదెలా సాధ్యమని షాక్ అవుతున్నారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఓ షాకింగ్ వీడియో షేక్ చేస్తుంది. ఓ వ్యక్తి కంట్లో దగదగా మెరుస్తున్న డైమండ్ ఉన్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వెంటనే తెగ వైరల్ అవుతుంది. దీన్ని చూసి నెటిజన్లకు దిమ్మ తిరుగుతుంది. ఇంతకీ కంట్లో వజ్రం ధరించింది ఎవరు, ఆ వీడియో డీటెయిల్స్ ఏంటి అనే విషయానికి వస్తే, ఒక వ్యక్తి వజ్రం పొదిగి ఉన్న కన్నును కెమెరాకు చూపిస్తున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో జోన్స్ జ్యువెలర్ కో ఖాతా ద్వారా షేర్ చేయడం జరిగింది. కంటిలో వజ్రం పొదిగిన ఈ వ్యక్తి వీడియోపై అనేక అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు కూడా వచ్చాయి. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు స్లేటర్ జోన్స్. ఆ వ్యక్తి అమెరికాలోని అలబామాలో నివసిస్తున్నాడు. అతని కృత్రిమ కళ్ళలో 2 క్యారెట్ల వజ్రం పొదిగి ఉంది. దీని విలువ దాదాపు $2 మిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 16,95,00,000 ఉంటుంది. అయితే అతను వజ్రం కన్ను పెట్టించుకోవడం వెనుక కారణం, అతనికి 17 ఏళ్ల వయసులో టాస్కులోఫోస్మోసిస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల కుడి కన్ను దెబ్బతింది. మొదట్లో అతని దృష్టి క్రమంగా క్షీణించి చివరికి చూపు కోల్పోయాడు. అతను చాలా రకాల సర్జరీలు చేయించుకున్నాడు, కానీ అతని కన్ను నయం కాలేదు. చివరికి దానిని తొలగించాల్సి వచ్చింది. కుడి కన్ను కోల్పోయిన తర్వాత స్లాటర్ ఈ నష్టాన్ని సానుకూలంగా మార్చుకున్నాడు. ఇది అతనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టి పాపులర్ చేసింది. అయితే స్లాటర్ ఒక నగల డిజైనర్. బంగారం, వజ్రాలతో నిత్యం పనిచేసే అతడు తన కృత్రిమ కన్నును డైమండ్ చేయించుకోవాలని అనుకున్నాడు. దీంతో వెంటనే 10,000 కృత్రిమ కళ్ళను తయారు చేసి ప్రపంచంలోనే ఫేమస్ అయిన జాన్ ఇమ్ను స్లేటర్ అప్రోచ్ అయ్యాడు. తనకు వజ్రంతో చేసిన కృత్రిమ కన్నును తయారు చేసి ఇవ్వాలని కోరాడు. అతను కాంతిలో మెరిసే వజ్రాల కనుపప్పుతో కూడిన కన్నును రూపొందించాడు. అయితే జామిమ్ తన 32 సంవత్సరాల కెరీర్లో ఇప్పటి వరకు తయారు చేసిన అత్యంత ఖరీదైన కృత్రిమ కన్ను ఇదేనట. ఇక 2 క్యారెట్ల వజ్రం వెనుక గల కారణాన్ని కూడా ఆయన వివరించారు. పెద్ద వజ్రం కంటికి సరిపోదు కాబట్టి 2 క్యారెట్ల వజ్రాన్ని ఎంచుకోవడం జరిగిందన్నారు. ఇలా ఉంటే స్లాటర్ జోన్స్ మాత్రం డైమండ్ ఐ అని పాపులర్ అవుతున్నాడు. మరోవైపు స్లాటర్ ఈ ప్రత్యేకమైన కన్ను చూసిన తర్వాత ప్రజలు అతన్ని జేమ్స్ బాండ్ సినిమాలోని విలన్తో పోలుస్తున్నారు.